మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ప్రతి మనిషి జీవితంలో రెండు కథలుంటాయి. ఒకటి ప్రపంచం చూసేది, మరొకటి ఎవ్వరూ చూడనిది, ఎవ్వరికీ చెప్పుకోలేనిది. నా గతం నేనెక్కడ పుట్టాను అన్నది కాదు, పుట్టాక నాతో ఏం మిగిలిపోయాయి అన్నది. నాకంటూ పలకరించేవాళ్ళు లేరు, నా కోసం ఎదురు చూసే ఇల్లు లేదు. ఒంటరితనం అలవాటుగా చేసుకొని ఆ అలవాటే నా జీవితం అనుకునే ఆ జీవితంలోకి ఆ ఒక్క రోజు, ఆ ఒక్క అమ్మాయి. నా జీవితం అనే పుస్తకంలో అందరి గురించి నేను రాసుకుంటే తన గురించి మాత్రం తానే రాసుకుంది. తను వచ్చాక బ్రతకటం అంటే ఏంటో నేర్చుకున్నా. నవ్వడం అలవాటుగా మార్చుకున్నా. నేను ఒంటరివాణ్ణి కాదు అని నాకు నేను చెప్పుకోవటం మొదలుపెట్టా. నేను మాత్రం నేను వదిలిపెట్టేళ్ళను. కానీ కొన్ని ప్రేమ కథలు కలిసి ఉండటం కోసం రాయబడవు, మర్చిపోలేని జ్ఞాపకాలని మిగల్చటానికి రాయబడతాయి. ఇది మా ప్రేమ కథ కాదు, నాకంటూ ఉన్న మిగిలిపోయిన నా గతం, నా గతం, నా గతం, నా గతం, నా గతం, నా గతం. సగమప్ప గని రిగమప్ప నిగ సగమప్ప సని నిగ గమనిప.
అన్నా కిరాణీ చాయ్, కిరాణీ చాయ్. Sa ga ma ga ni se. చెప్పండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడే ర్యాపిడో బుక్ చేశా. సరే సరే, ఒక్క నిమిషం అండి, ర్యాపిడో అతను కాల్ చేస్తున్నాడు. నైన్ 428. ఎక్స్క్యూజ్ మీ, 9428.
మొత్తం మారిపోయావు. ఎలా ఉన్నావు? పర్లేదు, బానే ఉన్నా. నువ్వు? నాకేంటి, నేను చాలా బాగున్నా. నిన్ను చూడటం ఆ రోజే లాస్ట్. అవును, ఆ రోజు కూడా ఇవే కమ్మలు. పింక్ వైట్ కాంబినేషన్లో ఒక మంచి డ్రెస్సు, చిన్నదంటే చాలా చిన్న బ్లాక్ కలర్ బొట్టు, ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా ఇవన్నీ గుర్తుపెట్టుకున్నావా? మర్చిపోయే రోజా అది? ప్రేమ ఎప్పుడు ఒక్క రోజులో ముగిసిపోదు. ముందు మాటలు తగ్గుతాయి, తర్వాత అర్థం చేసుకోవటం ఆగిపోతుంది, చివరికి దూరం పెరుగుతుంది, ప్రేమ ఓడిపోతుంది. నువ్వు మారిపోయావు గాని. నేను మారటం ఏంటి? మరేంట్రా, ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్, ఒక్కదానికన్నా ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చావా? అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యావా? దీన్ని మారటం అనకుండా ఇంకేమనాలి? మారింది నేను కాదు, పరిస్థితులు. పరిస్థితులు ఎలా ఉన్నా నేను మాత్రం మారనన్నావు. మరదేంటి? ఇది అబద్ధమా లేక అది అబద్ధమా? లేదా మొత్తం నీ ప్రేమనే అబద్ధమా? మారిపోయా అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటా? వద్దు, నువ్వు నాకొద్దు. వద్దకపోతే పో, వెళ్ళిపో. నా గతంలో ఉన్న బాధలన్నీ పోగొట్టి నా భవిష్యత్తుని ఆనందంగా మార్చావు. నీ భవిష్యత్తులో వచ్చే ప్రతి బాధని పోగొడుతూ నీ ప్రతి సంతోషానికి నేనే కారణం అవ్వాలి. అది నా బాధ్యత. ఇప్పటికీ నీ కోపం వల్ల నన్ను వదిలేసావంటే నేను అస్సలు నమ్మను. ఎందుకంటే నీ ప్రేమ నాకు తెలుసు, దానికంటే ఎక్కువగా నీ కోపం కూడా తెలుసు. ఆ రోజు నువ్వు అలా మాట్లాడటానికి కారణం ఖచ్చితంగా నీ కోపమైతే కాదు. కానీ ఇప్పుడు అది నేను తెలుసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అది తెలిసినా మనం చేయగలిగేది, మార్చగలిగేది ఏదీ లేదు. సార్ ఆర్డర్. హలో, ఎవరు? బాబు, నేను లావణ్య వాళ్ళ అమ్మని. సార్ ఆర్డర్. సార్ భయ ఒక కాఫీ, కొంచెం షుగర్ తక్కువ వేయండి, ఇంకా ఒక ఐస్ క్రీమ్. ఇది నేనిచ్చిందే కదా? ఏ చాచా, మొన్న ఊర్లో నుంచి వచ్చేటప్పుడు. అబద్ధం ఆడకు, ఇది నేనిచ్చిందే కదా, నిజం చెప్పు.
ఇది ఇంకా నీ చేతికుందంటే నువ్వు ఇంకా గతాన్ని పట్టుకునే ఉన్నావా? పట్టుకొని ఉండటం ఏంటి, అసలు ఎప్పుడు వదిలేసా అని. Come and be my wife for the life, for the life, for the life. హ్యాపీనెస్ అంటే ఏదో సాధించటం కాదు, ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు ప్రతి సెకండ్ పండగలా అనిపించటం. Come and be my wife for the life, for the life, for the life. ఈ రోజుకి నాకంటూ ఒకరున్నారు, నేను ఒంటరివాణ్ణి కాదు అని తెలిసి సంవత్సరం అవుతుంది. సంవత్సరం ముందు వరకు ఎందుకు బతుకుతున్నానో కూడా తెలియని బతికేశా. కానీ ఇప్పుడు నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అనే ప్రశ్నకి సమాధానం దొరికి ఈ రోజుకి సంవత్సరం. Be my wife for the life, for the life, for the life. Wife, wife, wife. Come and be my wife for the life, for the life, for the life. ఎక్కడికి? ఏదన్నా తీసుకొచ్చి కొంచెం రొమాంటిక్గా ప్రపోజ్ చేద్దామని. అబ్బా, నాకేం వద్దు. ఇది నీ చేతికుంటే నేను నీతో ఉన్నట్టే. తొలి చూపే ఒక కవితలా, తొలి పలుకే ఒక మురళిలా, నాలో నిన్ను చూసానా, నిన్నే నేను చేరానా. ప్రతి అడుగు నీ వైపే, ప్రతి మాట నీతోటే. ఈ పరిచయమేదో జరిపేనే సంబరమే. Come and be my wife for the life, for the life, for the life. I'ma be my wife for the life, for the life, for the night. Lost in the vibe, yeah, I'm losing control. You're the only rhythm that is living in my soul. It's a magic, it's a fire, and it's burning so bright. I'm walking in your shadow, I don't need no light. You're the dream, you're the vibe, you're the fire. The only one that I'm ever gonna need and desire. Hold it down, keep it real, you're my whole life. Come and be my wife for the life, for the life, for the life. Life for the life, for the life. తొలి చూపే ఒక కవితలా, ఒక కవితలా, తొలి పలుకే ఒక మురళిలా, ఒక మురళిలా. నాలో నిన్ను చూసానా, నిన్నే నేను చేరానా.
మన 4 సంవత్సరాల ప్రేమని ఎలా మర్చిపోగలను? ప్రతి రాత్రి నీతో మాట్లాడి పడుకోవడం, పొద్దున్న లేవగానే నేను చేసే ఫస్ట్ పని నీకు మెసేజ్ చేయడం, ఫ్రెండ్స్కి తెలియకుండా నిన్ను కలవడం, ఇవన్నీ నేను చేసే పనులు కాదు, నేను చేసుకున్న అలవాట్లు. ఇదంతా నిన్ననే జరిగినట్టు అనిపిస్తుంది. నువ్వు వెళ్ళాక నేను నిన్ను మించి వేరే వాటి గురించి ఆలోచించలేకపోతున్నా. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వే గుర్తొస్తున్నావు. ఇంక రాత్రి నిద్ర పట్టాలంటే ఒక మినీ యుద్ధమే చేయాలి. రే హ్మ్, రే చెప్పవే. నేనంటే నీకెంత ఇష్టం? చాలా చాలా అంటే చాలా అంటే ఉమ్, ఈ ప్రపంచంలో దేన్ని నేను మర్చిపోయినా, ఆఖరికి నన్ను నేను మర్చిపోయినా సరే, నిన్ను మాత్రం మర్చిపోలేను, అంతగా ఇష్టం. మరి నేనంటే నీకెంత ఇష్టం? నువ్వా? ఇష్టమా? హలో బ్రదర్, నువ్వేదో ఒంటరిగా ఉన్నావని కంపెనీ ఇద్దామని వస్తే ఇష్టం అంటే ఇష్టం. బ్రదరా? నేను ఆర్ఫనేజ్లో ఒంటరిగా పెరుగుతున్నప్పుడు కూడా ఇంత ఒంటరితనాన్ని అనుభవించలేదు. కానీ ఇప్పుడు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, నిజంగానే ఒంటరివన్న అయిపోయాను కదా. జీవితంలో కొన్ని పరిచయాలు మనం ప్లాన్ చేయము. అవి ఎప్పుడు ఎలా మొదలవుతాయో కూడా తెలియదు. కానీ ఆ ఒక్కరోజు, ఆ ఒక్క చిన్న పరిచయం మన జీవితం మొత్తాన్ని మార్చబోతుందని అప్పుడు మనకి అర్థం అవ్వదు.
సార్ ఆర్డర్ ప్లీజ్. ఒక బ్లాక్ కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, వాష్రూమ్స్. ఆ రైట్ సైడ్లో సార్. థ్యాంక్ యూ. ఆర్డర్ తెచ్చేసేయండి. మేడం ఆర్డర్ ప్లీజ్. 1 బ్లాక్ కాఫీ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, కాఫీ ఎలా ఉంది? హలో, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే ఓకే, సారీ. మేడం మీ ఆర్డర్. అది నా ఆర్డర్. ఓ సారీ. పర్లేదు, తాగండి, నేను ఇది తీసుకుంటాను. ఏంటి, ఎవరికోసమైనా వెయిటింగా? ఫ్రెండ్ వస్తానంటే. ఓకే, నేను కూడా మా ఫ్రెండ్ కోసమే వెయిటింగ్. ఓ కాల్ చేశాను, 10 minutesలో వస్తా అన్నది. మా ఏదో రావటానికి కూడా 10 minutes అన్నాడు. వాడు 10 minutes అన్నాడంటే అది ఈజీగా గంట అవుతుంది. ఓ అవునా, అదేంటి? అదంతేలేండి, జస్ట్ బాయ్స్ థింగ్స్. ఓ సూపర్. అయితే ఇద్దరికి టైం ఉంది కదా, లెట్స్ ట్రై టు నో అబౌట్ ఈచ్ అదర్. మనకి ఇలాంటివంటే బాగా ఇంట్రెస్ట్. సరే చెప్పండి మీ గర్ల్ ఫ్రెండ్ గురించి. టాపిక్ బాగుంది, గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. అయితే మీ గురించి చెప్పండి. అదేంటి, ఇద్దరికి 10 minutes టైం ఉంది కదా, ముందు మీరు చెప్పండి. లేడీస్ ఫస్ట్. సరే ఐఎమ్ లావణ్య. నాన్న చిన్నప్పుడే చనిపోయారు, అమ్మ హౌస్ వైఫ్. నేను ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నా. ఓకే. నా పేరు గణేష్. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేయాలని ట్రై చేస్తున్నా. అంటే స్టిల్ సర్చింగ్, స్టిల్ స్ట్రగలింగ్. ద స్ట్రగుల్ ఈజ్ రియల్. మరి మీ ఫ్యామిలీ? నేను ఆర్ఫనేజ్లో పెరిగా. నాకెవరూ లేరు, అసలు ఉన్నారో లేరో కూడా తెలీదు.
నువ్వు ఇప్పుడు అర్థం చేసుకుంటావో లేదో నాకు తెలీదు, కానీ మళ్ళీ మనం కలిసి ఉండాలన్న ఆలోచన కంటే కూడా నువ్వు నన్ను మర్చిపోవడమే చాలా ఈజీ. మనం ఎక్కువగా నమ్మేది దేవుణ్ణి కాదు, మనల్ని వదిలిపోకుండా ఉంటారు అని అనిపించే మనుషుల్ని. ఆ రోజు నేను దేవుణ్ణి కోరుకుంది తనని కాదు, తనతో ఉండే జీవితాన్ని, తనతో ఉండే జీవితాన్ని, తనతో ఉండే జీవితాన్ని, తనతో ఉండే జీవితాన్ని. అందరూ వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేస్తే నువ్వే కావాలి అని నా ఒంటరితనాన్ని పోగొట్టింది. ఎప్పటికీ నాతోనే ఉండేలా చూసుకో దేవుడా, ఎందుకంటే తనతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. వీడెప్పుడూ హ్యాపీగా ఉండేలా చూడు దేవుడా. అంత సీరియస్గా ఏం మొక్కున్నారా? నాకు తెలియని వయసులోనే అమ్మా నాన్నలు దూరం చేశాడని ఆయన నమ్మడం మానేసి అసలు దేవుడే లేడు అనుకున్నా. కానీ ఇన్ని రోజులకి మళ్ళీ నాకంటూ ఒకరున్నారని నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాడు. అందుకే నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండేలా చూసుకొని ఆయనకు ఒక బాధ్యత తప్పు చెప్పా. ఆఖరికి ఆ దేవుడు నిన్ను వదిలేసినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టెళ్ళను. సారీ, ఇక నేను వెళ్ళిపోవాలి. నేను మాత్రం నిన్ను వదిలిపెట్టెళ్ళను. సారీ, ఇక నేను వెళ్ళిపోవాలి. గతమా గతమా వదలని బంధమా, గతమా గతమా వదలని బంధమా, తీరం కానని నదిలా పయనమా, తీరం కానని నదిలా పయనమా. ఇప్పటికీ నీ కోపం వల్ల నన్ను వదిలేసావంటే నేను అస్సలు నమ్మను. హలో, ఎవరు? బాబు, నేను లావణ్య వాళ్ళ అమ్మని. ఆంటీ చెప్పండి ఆంటీ. నాకు మొత్తం తెలుసు బాబు. అంటే నేను జాబ్ ట్రయల్స్లోనే ఉన్నాను, ఒకటి కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. అది కన్ఫర్మ్ అయితే నేనే మీతో వచ్చి వద్దు మాట్లాడదామని. బాబు, దయచేసి ఇక్కడితో ఇదంతా ఆపేయండి. అంటే తనకు కూడా నేను తెలుసు బాబు, అంతా తెలుసు. నువ్వు ప్రేమను చూస్తున్నావు, కానీ ఒక కన్న తల్లిగా నేను దాని భవిష్యత్తు చూస్తున్నాను. నా మొగుడు అది పుట్టగానే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కూలీ నాలీ చేసుకుంటూ దాన్ని ఈ స్థాయికి తెచ్చింది అమ్మా నాన్నల ప్రేమ ఎలాగూ దొరకలేదు. కనీసం ఒక మంచి కుటుంబానికి ఇస్తే అత్తామామల ప్రేమ అయినా దొరుకుతుందేమోనని. తప్పుగా అనుకోకు బాబు, నువ్వెలాగో అనాథగానే పెరిగావు. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఇప్పుడు అదే బాధని
అదే భవిష్యత్తుని నా కూతురికి ఇవ్వాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు అలాగే అనుకుంటే నీ ఇష్టం బాబు. కొన్నిసార్లు మన ప్రేమని కాపాడుకోవటం కంటే కూడా మనం ప్రేమించిన వాళ్ళ భవిష్యత్తుని కాపాడుకోవటం ఎక్కువ కష్టం. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం నా జీవితం గురించి కాదు, తన భవిష్యత్తు గురించి. తన భవిష్యత్తు గురించి. తన భవిష్యత్తు గురించి. తన భవిష్యత్తు గురించి. వద్దకపోతే పో, వెళ్ళిపో. అడుగు ముందుకు పడుతున్నా, మనసు అక్కడే ఆగిందే. శశిలేని నిసిలో శిలనై ఉంటున్నా, వెలుగులేని నీడలా మిగిలిపోయిన జాడలా మిగిలున్నా. తీరం కానని నదిలా పయనమా. గతమా గతమా వదలని బంధమా, నదిలా పయనమా, నా పయనమా. నదిలా పయనమా, నా పయనమా.
రోజు కని కల కంటే కూడా ఈ క్షణం నాకు ఎక్కువ నిజంగా అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే రోజు కనే కళలో ఒక్కరు మాత్రమే ఉంటారు, కానీ ఈ క్షణం పక్కన నువ్వు ఉన్నావు. ఒక మనిషి ఒంటరితనం కంటే కూడా మరొకరి తోడు ఎక్కువ నమ్మకాన్ని ఇస్తుంది. మరి ఈ తోడు ఎప్పటికీ ఉంటుందా? ఎప్పటికీ అనేది ఒక పెద్ద మాట. నాకు ఈ క్షణం చాలు. రేపు అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు ఆ పక్కనున్న నువ్వు. మన ప్రేమ కూడా చాలా ప్రేమల్లాగా మధ్యలోనే ముగిసిపోతుందేమో అని భయం. అందరూ ప్రేమలో గెలవాలనుకుంటారు, కానీ మనం ఓడిపోదాం. ఎందుకంటే ఓడిపోయిన ప్రేమలో పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు, దాచుకోవడానికి తప్ప. దాచుకోవడమా అంటే? ఆ గతం తాలూకా చిన్న చిన్న జ్ఞాపకాలు. మరి ఈ నిశ్శబ్దం నీకేం చెప్తుంది? అది చెప్తే ఈ క్షణం ఆగిపోతుంది. నాకు ఈ క్షణం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అంతకు మించి మనం కలిసి ఉన్నాం. కానీ ప్రేమ ఉంటే అన్నీ బరువుగా అనిపిస్తాయి. అంటే ఈ ప్రేమలో ఉంటే ఆనందంగా ఉండలేమా? ఈ సంతోషం అంతా పోతుందా? పోదు. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దాన్ని తొందరగా పాడు చేస్తాం. అది వస్తువైనా, మనిషి అయినా, మనిషి లోపల ఉండే ప్రేమైనా. అది మనిషి ప్రేమ యొక్క స్వభావం. అయితే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావు? నన్నా, లేక నేను వెళ్ళిపోయాక మిగిలిపోయే గతాన్నా? ఎప్పటికీ నాతోనే ఉండేలా చూసుకో దేవుడా. ఎందుకంటే తనతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇది నీ చేతికుంటే నేను నీతో ఉన్నట్టే. ఇంత ఏజ్ వచ్చింది, షూలు వేసి కట్టుకోవటం కూడా రాదా? ఏయ్, సారీ. హే, నాకా? థ్యాంక్స్ రా.
ఏంటి సడన్గా గిఫ్ట్? ఊరికే ఇవ్వాలి అనిపించింది. మ్మ్హ్మ్. నిజంగా ఊరికే ఇచ్చానే బాబు. సరే, నీకేం కావాలో చెప్పు. నాకా? హా, నాకేం వద్దు. పర్లేదురా, చెప్పు. ఇది ఉంటే బాగుంటుంది, ఇది కావాలనిపిస్తుందిగా, అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. అలా కూడా ఏం లేవు. అయినా నాకేం వద్దే బాబు. అబ్బా సరే, దేవుడు వచ్చి భక్త నీకేం కావాలో కోరుకోవయ్యా అంటే ఏం చెప్తావు? నేను నిన్ను ప్రేమించినంతగా ఈ భూమిపైన ఇంకెవ్వరిని ప్రేమించొద్దని కోరుకుంటా. ప్రేమించుకుందామా? ప్రేమంటే ఈ చాటింగ్లు, డేటింగ్లు, మీటింగ్లు, ఈ టైప్ ప్రేమ కాదు. పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని ముసలోళ్ళమై చచ్చేదాకా కలిసి ఉంటారు చూడు, ఆ టైప్ ప్రేమ. ఇయర్ రింగ్స్ బాగున్నాయా? బాగున్నాయి. ప్రేమ ప్రతిసారి మనల్ని కలపదు, కొన్నిసార్లు మనల్ని దూరం చేస్తుంది. కానీ నిజమైన ప్రేమ దూరమైన మనిషిని మర్చిపోవడం నేర్పించదు, ఆ జ్ఞాపకాలతో బ్రతకటం నేర్పిస్తుంది. ఇది మా ప్రేమ కథ కాదు, ఇది మా గతం. నా గతం, నా గతం, నా గతం. గతమా 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 గతమా